మంచు లక్ష్మి ఉన్నారు అండ్ మా రంగస్థల మహేష్ ఉన్నారు. మాట్లాడదాం. ఈ దక్ష మహేష్ అనండి. యా అట్లా అంటే సినిమా చూసిన తర్వాత అంటామండి. ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా అంటాం. మీరు అట్లా అన్నారంటే మరి సినిమాలో ఆ క్యారెక్టర్ ఉంటుందేమో. ఈమన్నది కాబట్టి యాక్చువల్లీ ఈమెతో స్టార్ట్ చేయాలి. బట్ మీరు దక్ష మహేష్ అనండి అన్నారు కాబట్టి మరి ఈ క్యారెక్టర్ బాగుంటుందని ఈమె చెప్పినట్టు లెక్క. సో మీతోనే స్టార్ట్ చేస్తాను. అంటామా సినిమా చూసిన తర్వాత దక్ష మహాని మిమ్మల్ని? అంటామండి, ఎందుకంటే ఆవిడతో పాటు తిరుగుతూనే ఉన్నాను. దక్ష ప్రమోషన్స్లోనే ఉన్నా. ఒక 5-6 రోజుల నుంచి నాన్ స్టాప్గా ఆవిడతో పాటు కనపడుతున్నాం కాబట్టి అంటారండి. మంచి రోల్ సినిమాలో, ఆవిడతో పాటు సపోర్టింగ్ రోల్. ఓకే, ఆవిడ సపోర్ట్ చేస్తూ కష్ట సుఖాలు పాలు పంచుకుంటూ ఆవిడతో పాటు కాఫీ తాగుతూ అలా ఉన్నంతలో అలా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మీరు ప్రమోషన్స్లో తిరుగుతున్నామన్నారు, షూటింగ్లో మంచు లక్ష్మి గారితో తిరుగుతున్నారు, అండ్ క్యారెక్టర్గా కూడా తిరిగారు. సో బయట మంచు లక్ష్మికి అండ్ క్యారెక్టర్ మంచు లక్ష్మికి ఏం డిఫరెన్సెస్? అంటే బయట చూసి ఒక్కొక్కరు నాకు అనిపించింది ఏంటంటే, బయట ఏదైతే మనం అనుకుంటున్నా దగ్గరికి వెళ్ళా కదా కాదేమో అనిపించింది. దూరం నుంచి చూసి ఒకటి అనుకుంటాం కదా అని, దగ్గరికి వెళ్ళి చాలా రెస్పెక్ట్ పెరిగింది. చాలా హార్ట్ఫుల్ అండి. అంటే ఉన్నారని కాదు కానీ నేను చూసా కదా, చాలా డౌన్ టు ఎర్త్, చాలా మంచి ఆవిడ. అంటే ఒక యాక్టర్ని, ఒక చిన్న యాక్టర్ని నాన్న నాన్న అని పిలిచి మాట్లాడి అంత అయితే నేను చూడలే. ఆవిడకి పాపం అదేముండదు, ఈడు చిన్న ఈడు పెద్ద అని ఏముండదు, అందరిని ఒకేలా చూస్తుంది. ప్రేమ వస్తే పెడుతుంది, ఏదైనా కోపం వస్తే కొంచెం అది కూడా ప్రేమగానే తిడుతుంది తప్ప అందులో మళ్ళీ కల్మషం అయ్యేమనిపించలే నాకు. అందుకని నేను ఎక్కువ ఆవిడతో అలా ట్రావెల్ చేయటానికి కారణం అదే. నేను రోజు గ్రూపుల్లో మేము అంతా కష్ట సుఖాలు పాలు పంచుకుంటూ ఉంటాం. లక్ష్మి గారితో ఏమున్నంతలో యాక్టింగ్ ఫస్ట్ టైం అండి. నేను ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడో ఒకసారి గెస్ట్గా వచ్చారు. నేను ఏదో ఆలీ టాకీసో మా టాకీసో అని షో జరిగింది, అప్పుడు ఎప్పుడూ చూసాను అంతే మేడంని. సో మీరు అంతకు ముందు అభిప్రాయానికి ఆమెతో యాక్ట్ చేసిన తర్వాత అభిప్రాయానికి చాలా మారింది. తప్పండి. అంటే ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తుంటారు కానీ పాపం వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది అంటే, ఎప్పుడైనా మనం ఒక పర్సన్ గురించి ఎవరో చెప్పింది వింటాం కాకుండా దగ్గరికి వెళ్ళిన తర్వాత మారుతుందేమో అనిపించింది. దూరం నుంచి చూసి సపోజ్ చాలా మంది కొంతమంది నచ్చరు కదండి, దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా నచ్చుతారు వాళ్ళు అని నాకు అనిపించింది అంతే. దూరం నుంచి చూసి మనం ఏది డిసైడ్ అవ్వకూడదు. దగ్గరికి వెళ్ళి ఎక్కువ ఇంటర్వ్యూలు చేయాలి, ఎక్కువ కలవాలి, మరి మాకు కూడా ఇవన్నీ తెలియాలి. ఇది కొన్ని రోజులకి ఏమవుద్దంటే ఇది మళ్ళీ పాజిటివ్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇప్పుడు ఏదైతే చిన్న చిన్నవి ఉన్నాయో ఇవన్నీ పోతాయండి నాకు తెలిసి. అది ఒక 2 years పట్టవచ్చు, 3 years. ఎందుకంటే ఈవిడతో ట్రావెల్ చేసినోడు ఎవడో ఒకడు ఉంటాడుగా. ఆడు 10 మంది, ఆడు ఒక పర్సన్ ఈక్వల్ టు ఒక పర్సన్ కాదు కాబట్టి ఆడు 10 మందికి చెప్తాడు కాబట్టి, అరే లేదురా మీరు అనుకున్నట్టు కాదు, ఆవిడ చాలా మంచి ఆవిడ, మీరు ఏదో సరదాగా అలా మాట్లాడుతున్నారు రెప్యుటేషన్ అలా మార్చి అని అంటారు. ఓకే.